మిల్ మేకర్ బిర్యానీకి ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకొని ఇంకా అందులోకి 1 కప్పు మిల్ మేకర్ని అయితే వేసి పెట్టుకోవాలి. వాటిని గట్టిగా నీళ్ళేమీ లేకుండా పిండి పక్కన పెట్టేయాలి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను, అందుకని కుక్కర్ తీసుకొని ఇంకా అందులోకి కొద్దిగా ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. షాజీరా, చెక్క, లవంగము అన్నీ. ఇందులోనే పచ్చిమిర్చి, టమాటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ముందుగా నీళ్లు వార్చి పెట్టిన మిల్ మేకర్లను కూడా వేసేసి అందులోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ని కూడా వేసేసి ఎసరు వచ్చే వరకు చూసి అందులో సాల్ట్ కూడా చెక్ చేసుకొని ముందుగా కడిగి పెట్టేసుకున్న బియ్యాన్ని కూడా వేసి ఇంకా క్యాప్ పెట్టేసి విజిల్ అయితే రానివ్వాలి. ఒక 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేశాను. మీరు బాస్మతి రైస్తో చేస్తే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది. అంతేనండి, మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారు. నైట్ రొటీన్ కంప్లీట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.